హాయ్ అండి. ఈరోజు మా గార్డెన్లో నేను కలుపు మొక్కలు మొత్తం తీసేద్దామని, గార్డెన్ని క్లీన్ చేద్దామని, నీట్గా ఉంచుకుంటే బాగుంటుంది కదా గార్డెన్ అని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇవన్నీ కలుపు మొక్కలు. అవిగోండి అక్కడ చాలా తీసేసాను నేను. అవన్నీ కలుపు మొక్కలు. ఎర్ర తోటకూర మొక్కలు కూడా ఉన్నాయండి ఇందులోనే, అవి ఉంచేస్తున్నాను. ఇవిగోండి, ఇవి ఎర్ర తోటకూర మొక్కలు కనిపిస్తున్నాయా అండి? ఇట్లాగ మనకి పప్పులో వేసుకోవడానికి ఎర్ర తోటకూర మొక్కలు. ఇట్లా తెల్ల గలిజేరు, ఇదేమో తెల్ల గలిజేరు అండి. ఎర్ర గలిజేరు, తెల్ల గలిజేరు, రెండు రకాలు ఉంటాయి. రెండు రకాల్లో మనకి తెల్ల గలిజేరే మంచిది. ఇది పప్పులో వేసుకోవచ్చు. ఆయుర్వేదం మొక్క అండి, చాలా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి ఇందులో. అట్లాగే ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుందా, ఇది పాయలాకు అంటారు, అట్లా గంగవాయలాకు కూడా అంటారు. ఇదైతే మార్కెట్లో మనకి దొరుకుతుంది అక్కడక్కడ, కానీ ఇట్లాంటివి మాత్రం మార్కెట్లో అమ్మరండి, గలిజేరు మొక్కలు అట్లాంటివి. కానీ చాలా మంచిది హెల్త్కి. ఇదిగోండి, ఈ కలుపు మొక్కలు మాత్రం తీసేస్తున్నాను నేను. ఇట్లా కలుపు మొక్కలు మనం ఉంచుకోకూడదు, అవి ఉంటే ఈ మొక్కలు పెరగవు. మనకు కావాల్సిన మొక్కలు ఉంచుకొని కలుపు మొక్కలు అన్నిటినీ మనం తీసేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. తీయకపోతే మనకి ఇవి మామూలుగా మొక్కలకి చీడపీడలు వస్తాయి కదా, అవి కూడా మనకు కావాల్సిన మొక్కలకి కలుపు మొక్కల వల్ల చీడపీడలు కూడా వస్తాయి అన్నమాట. అలా రాకుండా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. నేనైతే వర్షం పడినప్పుడు ఇట్లా కలుపు మొక్కలు మొలిచినప్పుడు అసలు ఉంచకుండా తీసేస్తూ ఉంటాను. మీరు కూడా గార్డెన్ చేసేవాళ్ళు ఎవరైనా సరే, గార్డెనింగ్ చేసేవాళ్ళు తప్పకుండా ఇలాంటి కలుపు మొక్కలు తీసేసుకుంటూ ఉండండి. లేకపోతే గార్డెన్ అంతా అసహ్యంగా ఉంటుంది. అట్లాగే మొక్కలకు కూడా పక్కన మనకు మంచి మొక్కలకి హానికరం అవుతుంది. ఇదిగోండి, ఇక్కడ చూసారా, చామదుంప. ఇది చామదుంప మొక్క. ఇది కూడా మనకి ఆకుకూరగా ఉపయోగించుకోవచ్చు. ఎన్ని రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఆకుకూరలని మనం అప్పుడప్పుడు వాడుకుంటూ ఉంటే హెల్త్కి మంచిది. అట్లాగే ఇందులో తులసి మొక్కలు కూడా మొలుస్తున్నాయి కదా, అవి కూడా ఉంచుకుందాం మనం. అట్లాగే ఇక్కడ టర్టిల్ వైన్ అండి, ఇది టర్టిల్ వైన్ మొక్క. ఈ టర్టిల్ వైన్ మొక్కని మనం హ్యాంగింగ్ పాట్స్లో వేసుకున్నాము. అది కూడా ఇక్కడ ఎట్లా పడింది, అది కూడా అల్లుకుపోతుంది. అది తీసేస్తున్నానండి, ఎందుకంటే మనకి హ్యాంగింగ్ పాట్స్లో ఉంటుంది కదా. ఇక్కడ నేల మీద అయితే మనకి ఇవి ఉంటే మనకు కావాల్సిన మొక్కలు ఏమన్నా మంచిగా ఉపయోగించుకోవడానికి వేసుకున్న మొక్కలు ఈ అల్లుకుపోవడం వల్ల వాటికి ప్లేస్ సరిపోక గార్డెన్ అంతా ఇరికిరికైపోతుంది. ఇట్లా మనం టర్టిల్ వైన్ ఉంటే మాత్రం పెరిగిపోతూ ఉంటుంది. టర్టిల్ వైన్కి ఎక్కడికక్కడ పెరిగిపోతుంది వర్షం పడితే. అది మాత్రం ఉంచుకోవద్దు. ఉంచుకుంటే టర్టిల్ వైన్ చాలా కష్టం అవుతుంది తీయడం. అట్లాగే ఈ మొక్క చూసారా, అల్లుకుపోయింది కదా బాగా గ్రీనరీగా. ఈ మొక్క ఏంటో మీకు తెలుసా? ఇది సరస్వతి మొక్క. పుదీనాకు అనుకుంటున్నారా ఇట్లా అల్లుకొని ఉంటే? కాదండి, సరస్వతి మొక్క. ఈ మొక్క ఆకులతో కషాయం కాసి పిల్లలకి ఇస్తే బాగా బ్రెయిన్కి ఉపయోగపడుతుంది, చురుగ్గా పనిచేస్తుంది బ్రెయిన్. చదువులు బాగా వస్తాయి కదా పిల్లలకి. ఇలాంటి మొక్కలతో మనం ఆకులు తీసి మనం కషాయాలు కాసి పిల్లలకి ఇస్తే చాలా మంచిది. ఓకేనా? మరి మీరు కూడా ఇలానే గార్డెన్ని క్లీన్ చేసుకుంటూ, గార్డెన్ని పెంచేవాళ్ళు, గార్డెన్ ఇష్టపడేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి, తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇలాగే నేను గార్డెన్ పనులు చేసుకుంటూ ఇంట్లో చక్కగా గార్డెన్ పెంచుకుంటూ ఉంటాను. ఓకేనా? మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. బాయ్ మరి.